హలో ఆల్. మేమైతే ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్దాం అనుకున్నాము. కానీ ఆ యూనిట్లో ఎక్కువ మంది అయిపోయారు. ఆ రోజు సెకండ్ సాటర్డే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చేసారు అందరూ. అందుకే ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్ళలేకపోయాము. రెడీ అయ్యాం కదా, ఎందుకు వేస్ట్ అవ్వడం అని చెప్పేసి మేమైతే వేంపల్లికైనా గండికైనా వెళ్దాము అనుకున్నాము. అంటే వేంపల్లి మా కాలేజీకి దగ్గరలో ఉంటుంది, గండి వెళ్దాము అనుకున్నాము. అది ఆంజనేయ స్వామి టెంపుల్ అనుకుంటాను. అక్కడికి వెళ్దాం అని చెప్పే లోపలికి సరే అని చెప్పేసి 11కి అనుకున్నాం. మేము ఎన్ఎస్ఎస్కి వెళ్దామని 9కి వెళ్తే బస్సు వెళ్ళిపోయింది. తర్వాత అక్కడ నుంచి 2 గంటలు అలా అలా టైం వేస్ట్ చేసి డిసైడ్ అయ్యి 11కి అయితే మేము అవుట్ పాస్ అప్లై చేసి 1కి అయితే బయటకు వచ్చాం కాలేజ్ నుంచి. అక్కడ నుంచి క్రాస్ రోడ్ అంటారు, అక్కడ దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాము గండికి. ఎందుకు తక్కువ దూరమే అన్నారు, కానీ చాలా దూరం ఉనింది. నడుచుకుంటూ ఆ ఎండలో వచ్చాము. ఎలా ఎండలో వచ్చాం కదా, చల్లబడ్డానికి ఇక్కడ పక్కనే రివర్ ఉంది. ఆ రివర్ ఏంటో నాకు తెలీదు. అక్కడికి వెళ్ళాము. ఏరు అంటారు కదా, ఏటి సంథింగ్ అంటారు, అక్కడికి వచ్చాము. అక్కడ నీళ్ళు అంటే మనము తక్కువ ఉన్నాయి, ఎక్కువేం లేవు. అందుకే మేమైతే చూడడానికి కాసేపు ఆడుకోవడానికి అయితే వెళ్ళాము. లోతుగా ఏం లేదు, అందుకే వెళ్ళాము. లోతు ఉంటే అసలు వెళ్ళే వాళ్ళం కాదు. నాకు మొదలే నీళ్ళంటే భయం. తర్వాత ఇంకా నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడైతే పర్లేదు, బాగానే ఉంది చూడడానికి. ఆ నీళ్ళు అంతా బాగుంది. మేమైతే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్స్ దిగారు. నాకు నీళ్ళంటే కొంచెం భయం, అందుకే నేనైతే దిగలేదు. ఫస్ట్ వాళ్ళు దిగాక లాస్ట్లో నేను వెళ్ళాను. తర్వాత లోతేం లేదు, చూడండి ఎంత అందంగా ఉందో. ఈ నిజంగా రియల్గా చూస్తే భలే అనిపించింది. ముత్యాలలాగా ఉన్నింది. అలా అంటే రిఫ్లెక్షన్ వస్తుంది కదా సూర్యుడి నుంచి, భలే ఉన్నింది. అంతే లోతు ఉంది, హైయెస్ట్ లోతు అంతేను. ఇక్కడ మునగడానికి అంత లేదు, కానీ కొంచెం ఆడుకోవడానికి అయితే ఇది బాగుంది. నిజంగా మేమైతే ఫోటోలు తీసుకున్నాం, బాగుండింది నిజం చెప్పాలంటే. మా ఫ్రెండ్ పోజులు ఇస్తుంది వస్తా, తన మీద నీళ్ళు వేస్తుంది ప్రీతి ఉష అండ్ లోకిత, ఆకాష్ అన్న. మేమంతా వచ్చాము. మా ఫ్రెండ్స్ అయితే బాగానే ఎంజాయ్ చేశారు. లోకిత, ప్రీతి ఉష, వస్త. అక్కడ నుంచి బస్ ఎక్కేసాము. గండి నుంచి వేంపల్లిలో ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. అప్పటికే 3 అయింది. రెస్టారెంట్కి వెళ్ళి అందరూ ఎవరెవరికి ఏమేమి కావాలో ఆర్డర్ పెట్టుకున్నారు. ఇంకా వీళ్ళందరూ తింటున్నారు. నేనైతే బయట ఫుడ్ తినదలుచుకోలేదు, అందుకే నేనైతే ఆర్డర్ చేసుకోలేదు. ఆల్రెడీ నేను తినేసి బయలుదేరాను కాబట్టి నో ప్రాబ్లం. పాపం ప్రీతి ఉష తినేది లేసి మరి వెళ్ళి ఛార్జింగ్ పెడుతుంది. మా వస్తాకి కొంచెం ప్రేమ ఎక్కువ, అందరికీ తినిపించింది. నెక్స్ట్ ఇదండి, మేము వీళ్ళంతా కంప్లీట్ చేసేసారు. లోకిత, వసుధ అయితే నీట్గా తిన్నారన్నమాట. ఇంకా ప్రీతి ఉష కొంచెం అలానే వదిలేసింది. నాకు అలా వదిలేయడం కొంచెం ఇష్టం ఉండదు. తర్వాత మేమైతే ఆటో ఎక్కాము. ఇంకా కావాల్సిన అక్కడ నుంచి 5 వరకు, అంటే 3:40కి మేము తినడం అయిపోయింది. 3:40 నుంచి 5 వరకు ఇంకా ఏం కొనుక్కుందాం, అవి కొనుక్కుందాం, ఇవి కొనుక్కుందాం అని తిరిగాం, కానీ ఏం కొనుక్కోలేదు. తిరగడమే అయ్యింది. నెక్స్ట్ నుంచి మా కాలేజ్కి వచ్చేసాము. మా ఫ్రెండ్స్ అయితే జైలుకి వస్తున్న ఫీలింగ్ ఉంది అంటున్నారు. అంటే అలానే ఉంటుందిలేండి, ఒక ప్లేస్లోనే ఉండడం అదంతా ఏం బాగాలేదు. మేము ఇలా పోవడం నాకైతే కొంచెం నచ్చలేదు. ఎందుకంటే అదంతా తిరగాల్సి వచ్చింది. ఎన్ఎస్ఎస్ఏ బాగుంది, ఒక చోటు కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకున్నాము. ఇక్కడైతే అదంతా ఎండలో తిరగాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి. అందుకే నాకు ట్రావెలింగ్ అస్సలు నచ్చదు. అయినా కూడా వెళ్ళాము. ఇంకెప్పటికీ వెళ్ళదలుచుకోవట్లేదు, ఎందుకంటే నాకు తిరగడం ఇష్టం ఉండదు. ఓకే గాయస్, బాయ్.